గరికపాటి వెంకటరామారావు గారికి, వజ్జ మధుసూదన్ రావు గారికి, ఏచూరి సత్య వెంకట సూర్య శ్రీనివాస్ గారికి, ఈదర సురేష్ గారికి, శ్రీ రామకృష్ణ గారికి, ప్రేక్షక మహాశైలిని ఉద్దేశించి మా అధ్యక్షులు డాక్టర్ కేవీకే రంగనాథన్ గారిని 2 వాక్యాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. కోరిక మీద ప్రతి ఏడాది విజయవాడలో ఇలా కార్యక్రమాలు జరపడానికి మేము కూడా ఆలోచించి ఇక్కడ ధరించాము. ఎందుకంటే ఢిల్లీలో మీకు అందరికీ రావడానికి కష్టం అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని విజయవాడలో అయితే అందరికీ సౌకర్యంగా ఉంటుందని మేము కూడా ముందు ఆలోచించదలుచుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. హసన్ షేక్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. షేక్ హసన్ సన్మాన సర్టిఫికేట్తోనూ ఆశీర్వచనాలతోనూ పెద్దవాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఆయన సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. యంగ్ అచీవర్స్ అవార్డు కానీ. ఓం చిరంజీవ శరదో వర్ధమాన్ నిత్య నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయో మృతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు ఆయుర్దాగ్నేః విశోజుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమో శతమానం భవ శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సుబ్రాయ శర్మ గారు, అలాగే ఏచూరి గారు, రామకృష్ణ గారు, మరి వర్ధమాన నటుడు హసన్ గారు, నా మిత్రుడు ఈదర సురేష్ బాబు, అలాగే గరికపాటి వెంకటరామారావు గారు, నాకు బావమరిదే, మా అక్క కొడుకు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే వేదిక ముందు ఆసీనులైన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా నా నమస్సులు. ఇటువంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నేను ప్రస్తుతం కేసీపీ సిమెంట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ముత్యాలలో. మాకు నిత్యం కూడా ఫ్యాక్టరీ ఎడాలు నడుపుకోవాలి, అక్కడ యంత్రాలు ఎలా పని చేయించాలి, అలాగే కార్మికులు వాళ్ళ మధ్య ఉండేటువంటి ఏవైనటువంటి చిన్న చిన్న సమస్యలు, అలాగే రాజకీయ ఒత్తిడులు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో నిత్యం ఉంటూ ఉంటాయి. ఆ ఒత్తిడి నుంచి బయటపడేదానికి ఇటువంటి వేదికలు ఒక చక్కటి అవకాశం మాకు. ఇటువంటి మంచి చక్కటి అవకాశాన్ని కల్పించిన శ్రీకృష్ణ ఆర్ట్స్ వారికి, అలాగే మా మిత్రుడు ద్వాదశి చంద్రశేఖర్ గారికి, అలాగే అధ్యక్షులు రంగనాయకులు గారికి, అలాగే కళా విపంచి సంస్థ అధ్యక్షులు, అలాగే ఇతర కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా ఇంకా ఈ నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఇప్పుడు 3 నాటకాలు ఈరోజు ప్రదర్శించగా ఈ వేదిక మీద మనం అందరం కూడా చూసాం. సమాజంలో జరుగుతున్నటువంటి ఇతివృత్తాలని కళ్ళకు కట్టినట్టు మనందరికీ కూడా చూపిస్తారు ఆ నటీనటులు, ఆ దర్శకులు, ఆ రచయితల యొక్క భావోద్వేగాన్ని ఆ నటుల ద్వారా ప్రదర్శించగా మనం అందరం కూడా చూసి తన్మయత్వం పొందుతాం. ముఖ్యంగా 3 నాటకాలను కూడా ఎంత రసవత్తరంగా ప్రదర్శించారో వాళ్ళందరికీ కూడా
ఆ దర్శకులకి, ఆ రచయితలకి, ఆ నటీనటులకి, వారికి సాంకేతిక సహకారం అందించిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను. మనం అందరం కూడా ఇంకా ఇటువంటి నాటికల్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా 10 కాలాల పాటు సమాజంలో మంచి అనేది మిగులుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదో ప్రత్యేకంగా మనం ఏదో సినిమాకి వెళ్ళినట్టుగా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ప్రేక్షకులందరినీ వేడుకుంటున్నాను. లేకపోతే సమాజంలో మంచి అనేది మిగులుతుందో లేదో తెలియదు. అంటే ఈరోజు వస్తున్న సినిమాలను చూస్తున్నాం. ముందంటే మన సుబ్రాయ శర్మ గారు లాంటి ప్రముఖులు నటించిన చిత్రాలు ఎన్నో మనం చూసి ఉంటాం. అందులో ఉన్నటువంటి హాస్యం కానివ్వండి, అందులో ఉన్నటువంటి సందేశం కానివ్వండి, అవన్నీ కూడా సమాజానికి హితకారం. కానీ ఇప్పుడు సినిమాలు ఎలా వస్తున్నాయి అన్నీ తెలుసు. ఎక్కువగా హింస లేదంటే జుగుప్స, ఈ 2 అంశాలు ఎక్కువగా ఉంటున్నాయి చలనచిత్రాల్లో. అంటే అందులో కూడా మంచి లేదా అంటే మనం భూతద్దం పెట్టి వెతుక్కోవాలి. వెతుక్కుంటే ఉంటుంది, ఎంతో కొంత ఉండకలే మానదు. కానీ వ్యాపారం ధోరణి ఎక్కువగా ఉంటుంది చలనచిత్రాల్లో. సుబ్బరాయ గారు, శర్మ గారు నటించిన దాంట్లో అయితే నాకు బాగా గుర్తు, ఆయన ఎస్ఐ వేషం అనుకుంటాను, చెంబులో చెయ్యి ఎందుకు పెట్టావు అనేది నేను లైఫ్లో మర్చిపోలేను. ఆయన రకరకాలుగా ఆ సంభాషణ పలికినటువంటి తీరుని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. సో ఆ విధంగా ప్రేక్షకుల్ని నవ్విస్తూ మంచి సందేశం ఇచ్చినటువంటి సినిమాలను కూడా ప్రేక్షకులు ప్రోత్సహించాల్సిందే. అలాగే నాటికల్ని కూడా ఇంకా బ్రతికించాలి. ఆ బాధ్యత ప్రేక్షకులందరూ తీసుకోవాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ద్వాదశి చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. స్ఫూర్తి సమయానికి మారుపేరు మీరు, పంక్చువాలిటీకి మారుపేరు మీరు. శ్రీ వజ్జ రామ్మోహన్ రావు, శ్రీ సుబ్బయ్యమ్మకి సుబ్బయ్యమ్మకి మీ సంతానం. మీరు భారతీయ సిమెంట్స్లో 2009 నుంచి ఒక దశాబ్దం పాటు పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసి ఎన్నో సేవలు అందించిన మీరు 2019లో కేసీపీ సిమెంట్స్లో యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్గా మీరు వృత్తిని తీసుకున్నారు. అనంతరం మీరు మీ సేవల ద్వారా మీ ఖ్యాతి చాలా మరమలు పలికింది. అంతేకాదు సాతులూరులో 7 లక్షలు పెట్టి స్టేజ్ నిర్మాణం చేయించి అటు ఆపరేషన్స్కి ఇటు కల్చరల్ ఈవెంట్స్కి థియేటర్కి కూడా మీరు గర్వకారణమయ్యారు. అంతేకాదు స్టేజ్ మీద మీకున్న మక్కువ మీద మీ ఏకపాత్రాభినయం నేను చూసింది సాతులూరులోనే దుర్యోధనుడిగా. అది నా మిత్రుల దయ వల్ల. మా అందరికీ మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఇట్లు శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్. దేవస్య గృహే మనయోర్వసంతి దేవానాం కవయః పార్థివాసః దేవాయిదం మే సుమనస్యమానో దివి దేవా వసవో దీర్ఘమాయుః పర్యాప్త్యానందరాయాయ సర్వస్తోమోతిరాత్రోత్తమర్భవతి సర్వసిద్ధ్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతమానం భవశతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానస్య భనస్య భమానః. అయిపోయింది చూడు పైన ఒకసారి. జన్మించారు. వాళ్ళ అక్కయ్య శ్రీ ఆర్ పద్మ, అన్నయ్య శ్రీ శ్రీనివాస్ గారు. ఆయన తన ఎడ్యుకేషన్ అంతా కలకటాలో బీకామ్ చేసి తదనంతరం ఆయన అకౌంటెంట్గా పనిచేశారు హరి అండ్ అసోసియేట్స్లో.
2021 నాడు ఆయన శృతి ఎంటర్ప్రైజెస్ అనే వాటర్ ట్రీట్మెంట్ డివిజన్ స్థాపించి అతి తక్కువ కాలంలోనే ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన ఒక పేరుగా ఆయన ఒక సంస్థగా కాకుండా ఎనర్జీ సేవింగ్తో పాటు బ్యాగ్ హౌసెస్ ఎనర్జీ కన్జర్వేషన్ సిస్టమ్స్లో కూడా ఆయన కన్సల్టెన్సీ చేశారు. ప్రస్తుతం ఆయన కలకడా కాదు, ఆయన ఆపరేషన్స్ కలకడానే కాకుండా ఈస్ట్లో అస్సాం, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్లో ఆయన బ్రాంచెస్ ఉన్నాయి. ఆయన ఒక్కగానొక్క కూతురు కుమారి శృతి ఆ అమ్మాయి పేరు మీదే ఆయన ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. తను జెనెటిక్స్లో ఇప్పుడు ఎంఎస్సి కంప్లీట్ చేసి పిహెచ్డికి వెళ్తోంది. మా అతిథులందరినీ ఆయన్ని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఓం అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యాయవ తేజో భవ విష్ణురిమ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభకం సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవ శతాయు ప్రశస్యతేంద్రియ వేంద్రియే ప్రతిష్టతి. వారి కుటుంబంలోనే వారి తండ్రి గారు కూడా నటులు అవటం వల్ల ఆ ఇంట్రెస్ట్తో ఢిల్లీలో నాటకాలు వేయటం, నాటకాలు ప్రదర్శించటం, నాటక పోటీలు పెట్టడం కూడా అక్కడ జరిగేది. ఏపీ భవన్లో చేస్తున్నప్పుడు ఆ థియేటర్ అంతా కూడా నిండిపోయేది. ఇక్కడికి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఏ ఉన్నాయో వనరులు ఉన్నాయో తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి కష్టపడి అన్నీ అరేంజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి కేవలం విజయవాడలో ఉన్నటువంటి నాటక ప్రియుల కోసం అని ఇక్కడ పెట్టడం అనేది సాహసమే. అయినా సరే ఇక్కడ అన్నిటికీ ఓర్చి ఒకే ఒక్క మనిషి తనే అంతా చేసుకుంటూ చాలా కష్టపడినందుకు ముందు చంద్రశేఖర్కి, కృష్ణ థియేటర్కి శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నాను. రెండవది, విజయవాడలో 66-67 సంవత్సరాల నుంచి కూడా ఈ థియేటర్ ఫుల్గా నిండిపోయేది. పైనంతా కూడా కూర్చొని నిలబడి కూడా చూసేవాళ్ళని మీ అందరికీ తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ. ఆ ఆశ మీద ఇక్కడికి వచ్చి ఇక్కడికి నాటకోత్సవాలు జరుగుతున్నప్పుడు మనం ఏమాత్రం లోటు లేకుండా 2 రోజులు హాల్ ఫుల్గా వచ్చారు థియేటర్స్. అందుకని థియేటర్లో ఫుల్గా వచ్చిన ప్రేక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రేక్షక దేవుళ్ళకి, మా చిన్ననాటి మిత్రుడు కేసీపీ వైస్ ప్రెసిడెంట్ వజ్జం మధుసూదన్ రావుకి, మా బావమరిది వెంకటరమణకి, మెయిన్ మా మేనమావయ్య నడిపల్లి వెంకటేశ్వరరావు గారికి, పేరున అందరికీ కృతజ్ఞాభి హృదయపూర్వక నమస్కారాలతోటి ఈ కళ ఇలాగే సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. చిన్నప్పటి నుంచి నాటకాలంటే మాకు బాగా ఇష్టం. నేను గాంధీనగర్లోనే పుట్టి పెరిగాను. మా ఇంటి దగ్గర వాసమాంబ రైస్ మిల్ అని ఉండేది సార్, సుబ్రాయ శర్మ గారు సార్. వాసమాంబ రైస్ మిల్ అని ఉండేది, వాసమాంబ రైస్ మిల్ అని. ఇప్పుడు సినిమా థియేటర్లు అవన్నీ కట్టారు. అప్పట్లో మేము చాలా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి పెద్ద ఇసుక గుట్టల మీద పడుకుని చూస్తుండేవాళ్ళం. పొద్దున 2ంటికి నిద్రపోతున్నా ఇంకా జరుగుతూనే ఉండేవి. తర్వాత వృత్తిరీత్యా ఇవన్నీ తగ్గిపోయాయి. ముఖ్యంగా నేను ఇవాళ రావటానికి కారణం మిత్రుడు అనుకోండి, కొలీగ్ అనుకోండి, మా తమ్ముడు లాంటి వాడు, నా కొడుకు లాంటి వాడు గరికపాటి రామారావు. మేమిద్దరం కలిసి చాలా జర్నీ చేసాం మెడికల్ ఫీల్డ్లో, సేల్స్లో. నా ఆనందంలో బాగా పంచుకున్నాడు. నాకు బాధ వచ్చినప్పుడు వెన్ ఐ హ్యాడ్ ఎ స్ట్రోక్ దగ్గరుండి కొడుకు లేకపోయినా కొడుకులాగా చూసుకున్నాడు. మా ఇద్దరికి ఆ బంధం ఎప్పుడు ఇది అట్లా. ఇప్పుడే చెప్తున్నాయి, మా అమ్మాయి పెళ్ళికి దగ్గరుండి కొడుకులాగా అంతా చేశాడు. ఇప్పుడే చెప్తున్నా నేను, ఈ సంవత్సరం మనవాడికి ఇదవ్వాలి రామారావు, నువ్వు ఉండాలి అని. కాబట్టి నాటకం అని నేను ఈ మధ్య మా హాస్పిటల్లో 2-3
షార్ట్ ఫిలిమ్స్ చేశానండి. అప్పుడు తెలిసింది అసలు నాటకాలంటే ఎంత కష్టమో అని. అది చాలా ఈజీగా అదేదో అటు ఇటు ఇవాళలాగా ఏదో 2 మొక్కలు 10 సార్లు రీటేకులు చేయటం అవన్నీ కాదు. ఇవాళ ఆ ఈవినింగ్ వాళ్ళందరినీ చూస్తుంటే అసలు అవన్నీ గుర్తుపెట్టుకుని చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ కన్నా ఇంకా ఎక్కువ. రామారావు, టుడే యూ హ్యావ్ మేడ్ మై ఈవినింగ్. చాలా బాగా ఇచ్చేసావు. అంతకన్నా గట్టిగా చెప్పేదేం లేదు. ఈ సదవకాశాన్ని కలిగించినందుకు రామారావు, తక్కిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నటువంటి శ్రీ వజ్జా మధుసూదన్ రావు గారు, బావగారు, ఆయన కేసీపీ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా మన శ్రీనివాస్ గారు, శృతి ఎంటర్ప్రైజెస్ కలకత్తా. అదేవిధంగా సుబ్బరాజ్ శర్మ గారు, బావగారు ఈదర సురేష్ గారు, సురేష్ ఆటోమొబైల్స్ విజయవాడ. అదేవిధంగా రెయిన్బో మార్కెటింగ్ చీఫ్ శ్రీ వడ్డాది రామకృష్ణ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు నరకం మరెక్కడో లేదు, కుందేటి కొమ్ము అనే ఒక 2 నాటికలు పరిషత్ నాటిక పైన మక్కువ, అభిమానం, గౌరవం పెంచేలా చేసినాయి. అప్పటి నుంచి పరిషత్ నాటికలు ఎక్కడ జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా సరే అటెండ్ అవుతూ వచ్చాము. బహుశా దానిపైన ఉన్నటువంటి అభిమానం, ఆ కళాకారులపైన ఉన్నటువంటి గౌరవమే ఈరోజు ఈ విజయవాడ నగరంలో ఇంత పెద్ద కళావేదిక పైన ఎందరో మహానుభావులు నడయాడిన ఈ ప్రాంతంలో మేము కూడా ఈ కళావేదిక పైన ఉంటాం అనేది బహుశా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. దానికి అవకాశం కల్పించినటువంటి మా అన్నగారు శ్రీ నడిపల్లి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మిత్రులు ద్వాదశ్ చంద్రశేఖరరావు గారు, మరి కృష్ణా తెలుగు ఆర్ట్స్ థియేటర్స్ శ్రీ డాక్టర్ కేవీకే రంగనాథ్ గారు, అలాగే పోతుల కిరణ్ కుమార్ గారు, అందరికి కూడా మరి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతానంగా జన్మించారు. బిఏ మరియు డిప్లొమా ఇన్ థియేటర్ నటన మరియు దర్శకత్వంలో చేశారు. 1977లో జూన్ 7న కల్పన గారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, జీవిత పురస్కారానికి నేనెంతో ఆనందభరితుడినై మా సత్యనారాయణమూర్తి గారిని, శ్రీకృష్ణ థియేటర్ ఆర్ట్స్, నా మిత్రుడు చంద్రశేఖర్ గారి ఫాదరు, వారి పేరున కళావిపంచి గారి సహకారంతో నాకు ఈ అవార్డుని ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మాటలు ఎక్కువ రావట్లేదు. సరే, అందరూ ఎదురు చూస్తున్న జడ్జిమెంట్ నా దగ్గరే ఉంది. ఇప్పుడే చదివి వినిపిస్తాను మీకు. బహుమతుల వివరాలు చెప్తాను. శ్రీ వజ్జా మధుసూదన్ రావు గారిని, శ్రీ శ్రీనివాస్ గారిని, గరికపాటి రామారావు గారిని వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మా సీనియర్ జడ్జెస్కి చిరు సత్కారం. శ్రీ అమరేంద్ర గారికి, నాగమోహన్ గారికి, ఒక 2 నిమిషాల పాటు స్టేజ్లో ఆడిటోరియంకి రావాల్సిందిగా కోరుతున్నాను. జడ్జిమెంట్ ప్యాడ్, బుర్ర నర్సయ్య గారు జడ్జిమెంట్ ప్యాడ్ రండి. నర్సయ్య గారి దగ్గర జడ్జిమెంట్ ప్యాడ్. నిర్ణయం ఇది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఉదయ్ పాత్రధారి లోకేష్, కిడ్నాప్ నాటిక, ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి నాటిక. లేదు, ప్లేన్ ఇచ్చేయి.
బెస్ట్ సెట్ ఇస్తారా చదివేనా ఉత్తమ రంగాలంకరణ గిరి సారీ రాంగ్ నంబర్ నాటిక హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు. All the best. బెస్ట్ సెట్ వచ్చింది అయిపోయింది కదా ఇవ్వాలి కదా. బెస్ట్ సెట్ గిరి సారీ రాంగ్ నంబర్ ఇచ్చారు. ఉత్తమ మేకప్ బెస్ట్ మేకప్ థామస్ ఉక్కు సంఖ్యలు నాటిక మహతి క్రియేషన్స్ హైదరాబాద్ వారి ఉక్కు సంఖ్యలు నాటిక. బెస్ట్ మ్యూజిక్ సాయి గణేశాచారి సారీ రాంగ్ నంబర్ హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు. బెస్ట్ విలన్ కోటేశ్వరరావు పాత్రధారి నడింపల్లి వెంకటేశ్వర్లు కిడ్నాప్ నాటిక ఉషోదయ కట్రపాడు. ఉత్తమ హాస్య నటుడు నడింపల్లి వెంకటేశ్వర్లు గారు కిడ్నాప్. ఉత్తమ హాస్య నటుడు మున్షి పాత్రధారి నిట్టల శ్రీరామ్మూర్తి ఉక్కు సంఖ్యలు మహతి క్రియేషన్స్ హైదరాబాద్ వారి నాటిక. కమేడియన్ బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ సావిత్రమ్మ పాత్రధారిణి శ్రీమతి సురభి ప్రభావతి జనరల్ భోగిలు నాటిక శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ భోగిలు. వచ్చేసింది. కంగ్రాట్స్ మా. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ రాజన్న పాత్రధారి ఈ పవన్ కుమార్ 27వ మైలురాయి యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి 27వ మైలురాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ధరణి పాత్రధారిణి కుమారి జాహ్నవి 27వ మైలురాయి యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కె నాగేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ పాత్రధారి జనరల్ భోగీలు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ భోగీలు.
ఉత్తమ నటి శ్రీమతి ఎస్ అమృతవర్షి వసుంధర పాత్రధారిణి కిడ్నాప్ నాటిక ఉషోదయ కళానికేతన్ కట్రపాడు. ఉత్తమ నటుడు కుమార్ పాత్రధారి పిపి వరప్రసాద్ నిశ్శబ్దవాణి ఖరీదెంత తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నాటిక. ఉత్తమ రచన శ్రీ పిటి మాధవ్ నిశ్శబ్దవాణి ఖరీదెంత తెలుగు కళా సమితి వారి విశాఖపట్నం వారి నాటిక. శ్రీ పిటి మాధవ్ నిశ్శబ్దవాణి ఖరీదెంత. ఉత్తమ దర్శకత్వం శ్రీ సిహెచ్ కృష్ణప్రసాద్ నిశ్శబ్దమా నీ ఖరీదెంత తెలుగు కళా సమితి విశాఖపట్నం. జ్యూరీ ప్రదర్శన ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి కిడ్నాప్. ఎందుకు మనం ఎందుకు ఇక్కడ సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్ శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ బోగీలు. శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ బోగీలు. ఉత్తమ ప్రదర్శన తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా నీ ఖరీదెంత. తెర మీదకి రావాలి. డాక్టర్ గారు రఘునాథ్ గారు రండి. మైక్ కావాలా? నిర్వాహకుడిగా మా సంస్థ తరపు నుంచి ఒక్క చిన్న మాట, విజయవాడలో ఉన్న ప్రేక్షక మహాశైలందరికీ ఒక్కసారి మా నమస్సుమాంజలు శిరసా వాచ వహించి, ఏ తప్పు జరిగినా మా జడ్జెస్ ఒకవేళ మీరు అనుకుంటే అది నిర్వాహకుడిగా నేను అంతా నా నెత్తి ఇది పెట్టుకున్నాను. సో దయచేసి
ఏదైనా మీకు అన్యథా ఏమన్నా రాక ఇదైతే మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ, దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ జడ్జెస్ నాగమోహన్ గారు ఒక 6 దశాబ్దాలు బట్టి బిహెచ్ఎల్లో చేసి సేవానివృత్తి తీసుకున్నారు. అలాగే అమరేంద్ర గారు. సో అందుకని ఏమీ లేదు. ఒకవేళ అన్యథా ఎవరైనా భావిస్తే మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నా. ఆ బుర్రా నరసయ్య గారు, సో ఎవరైనా ఉంటే మనం క్షమించవలసిందిగా కాదు, అందరూ ప్రేక్షకులందరూ 3 రోజులు చూశారు కాబట్టి మా జడ్జిమెంట్ బాగుంటే కరతాళ ధ్వనులతో చెప్తే మేము కూడా ఆనందిస్తాం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.